శశి థరూర్ కాంగ్రెస్ ఎంపీ కేంద్ర ప్రభుత్వం తరఫున విదేశాల్లో పర్యటిస్తున్నారు. మోదీ సర్కార్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది హస్తం పార్టీకి మింగుడు పట్టం లేదు. కాంగ్రెస్ ను తక్కువ చేస్తున్నారంటూ విమర్శలకు దిగారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ థరూర్ వివాదం చర్చనీయాంశంగా మారింది. ఆపరేషన్ సింధూర్ గ్లోబల్ అవుట్ రీచ్ లో భాగంగా భారత అఖిలపక్ష బృందాలు విదేశాల్లో పర్యటిస్తున్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ను ప్రపంచ స్థాయిలో ఎండగడుతున్నాయి. అమెరికా సహా 5 రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొంటున్నారు. పనామాలో మీడియాతో మాట్లాడిన శశి థరూర్ ఉగ్రవాదంపై కఠిన వైఖరి అనుసరిస్తున్న మోదీ సర్కార్ను మెచ్చుకున్నారు. 2016లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ సందర్భంగా పాకిస్తాన్ భూభాగంలోకి తొలిసారిగా భారత్ చొచ్చుకుపోయిందన్నారు. ఇదే కాంగ్రెస్ లో కుంపటి రాజేసింది. శశి థరూర్ బీజేపీ సూపర్ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారంటూ విమర్శలు ఎక్కుపెట్టారు హస్తం పార్టీ నేతలు. మన్మోహన్ హయాంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి తెలియదా అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా గతంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ శశి థరూర్ రాసిన పుస్తకంలోని ఒక పేరాను ఎక్స్ లో షేర్ చేశారు. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ ను రాజకీయ మైలేజీ కోసం వినియోగించుకున్నారు. మయన్మార్లో తిరుగుబాటుదారులను ఎదుర్కోవడంలో భాగంగా జరిగిన సైనిక దాడిని కూడా ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఇలాంటి పని ఎన్నడూ చేయలేదని ఇందులో రాశారు థరూర్. ఈ ఫోటోను ఎక్స్ లో షేర్ చేయడం ద్వారా శశి థరూర్ వైఖరిలో వచ్చిన మార్పును పరోక్షంగా ఎత్తి చూపారు పవన్ ఖేరా. కాంగ్రెస్ విమర్శలకు తన స్టైల్లో ఘాటుగానే బదులిచ్చారు శశి థరూర్. తాను ప్రస్తుతం జరిగిన ఉగ్రదాడుల గురించి మాత్రమే మాట్లాడానని, గత యుద్ధాల గురించి ప్రస్తావించలేదని క్లారిఫై చేశారు. కొందరు కావాలని తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ సొంత పార్టీ నేతలకు బలంగా చురకలు అంటించారు. తనకు సమయం లేదని, చేయాల్సిన మంచి పనులు చాలా ఉన్నాయంటూ ఎక్స్ లో సెటైరికల్ పోస్ట్ పెట్టారు శశి థరూర్. ఆపరేషన్ సింధూర్ అవుట్ రీచ్ ప్రోగ్రాం కోసం అఖిలపక్ష బృందాల ఎంపిక సమయంలో అసలు శశి థరూర్ ను కాంగ్రెస్ సిఫార్సు చేయలేదు. రాహుల్ గాంధీ 4 పేర్లు పంపితే వారిని కాదని థరూర్ ను సెలెక్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అగ్రరాజ్యానికి వెళ్లే ప్రతినిధి బృందానికి నాయకత్వం అప్పగించింది. మోదీ సర్కార్ నమ్మకాన్ని నిలబెడుతూ గయానా, పనామాల్లో తమకు అప్పగించిన పనిని సమర్థవంతంగా నిర్వర్తించింది థరూర్ టీం. అదే కాంగ్రెస్ కు నచ్చడం లేదు. అందుకే నానా యాగి చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.